జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఊరిలో గ్రామంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో, ఆ దారుణమైనటువంటి మారణకాండలో మరణించినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాము. ఒక పక్క మతం పేరిట, ఎందుకంటే మనందరికీ తెలిసిందే, బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే తన కళ్ళ ముందే భర్తని కోల్పోయినటువంటి భార్య చెప్తున్నటువంటి మాటలు. వచ్చారు, నా భర్తను అడిగారు, నువ్వు హిందువా ముస్లిమా, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు. పదే పదే అడిగారు. నీ పేరేంటి, నీ మతం ఏంటని అడిగారు. వారు చెప్పిన సమాధానంతో ఏకీభవించకుండా ప్యాంటు విప్పదీసి మరీ వారిని కాల్చి చంపారు. ఇవి చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ, తమ కళ్ళ ముందే భర్తని కోల్పోయినటువంటి భార్యలు గాని చెప్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి మాటలు మనం అందరం వింటూనే ఉన్నాం. ఇలా కేవలం హిందువుల పైనే కక్ష కట్టుకొని మరి దాడి చేసినటువంటి ఉగ్రవాదము ఇస్లామిక్ టెర్రరిజం కాదా, జిహాదీ టెర్రరిజం కాదా? ఇది ఏం తప్పు చేశారా హిందువులు? పర్యాటకుల్లాగా వెళ్ళారు అక్కడ కాశ్మీర్లో. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఈ దేశ భద్రత పైన ఎన్నో సంస్కరణలు తీసుకుంది, ఎంతో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది. భారతదేశం లోపల ఎటువంటి ఉగ్రదాడి జరగలేదు ఈ 10 సంవత్సరాల లోపల. కానీ ఈ దేశం పైన దాడి చెయ్యాలి అని చెప్పని ఎన్నోసార్లు కుట్రలు పనినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి కుట్రలను కూడా భగ్నం చేసింది జాతీయ భద్రతా దళాలు. మన భారత జాతీయ భద్రతా దళాల యొక్క పనితీరుని గాని, మనం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని గాని ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడూ కూడా ఈ భారతదేశం విచ్ఛిన్నాన్ని కోరుకునేవారు, ఈ భారతదేశ విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులతో స్నేహం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఉగ్రదాడిని కూడా తమ రాజకీయాలకి, తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటూ చౌకబారు రాజకీయాలు చేయడం అనేది చాలా దారుణం. ఇంతవరకు కూడా వారు ఈ బాధిత హిందూ కుటుంబాలకి, ముఖ్యంగా మరీ చెప్తున్నాము, మతం పేరున జరిగినటువంటి ఈ ఊచకోతుల్లో మరణించినటువంటి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడలేదు. ఒకడేమో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాడు అంటాడు, ఐ లవ్ పాకిస్తాన్ తప్పేంటి అని అంటాడు. సిగ్గులేదా ఈ కాంగ్రెస్ వాళ్ళకి? ఇంకో పక్కనేమో ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అంటుంది, ఆమె మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఏమాత్రం నైతికత లేకుండా, ఏమాత్రము సిగ్గనేది లేకుండా, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ జరిగినటువంటి దాడి సంఘటనలో భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధానిని, అమిత్ షా గారిని, జాతీయ భద్రతా దళాలని వారిని విమర్శిస్తుంది. కానీ ఎంతసేపటికి ఉగ్రవాదులని లేదా వారికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని, వారికి సహాయం చేసినటువంటి వారిని మటుకు ప్రశ్నించదు. ఇక్కడే తెలుస్తుంది కదా ఆమెకున్నటువంటి రాజకీయ అపరిపక్వత గాని, లేదంటే ఆమెకున్నటువంటి సంతుష్టీకరణ భావజాలం. అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో అందరికీ ఉంటుంది. ఎందుకనంటే దేశాన్ని విడగొట్టిందే మత ప్రాతిపదికన. లక్షలాది మంది హిందువుల ఊచకోతకు కారణమైంది ఇదే కాంగ్రెస్. ఆ తర్వాత కూడా మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఎన్నో చట్టాలను చేసింది. అలాగే హిందువులకి వ్యతిరేకంగా, హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులకి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను కూడా చేసింది ఇదే కాంగ్రెస్. ఈ రోజు నీతులు చెప్తోంది షర్మిల. అలానే కాంగ్రెస్ నాయకులు 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినప్పుడు కాంగ్రెసేగా పాలించింది. అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ. మరి ఒక హైదరాబాద్ లో లుంబిని పార్క్ లో జరిగిన ఘటన గాని, లేదంటే ముంబై పేలుళ్ళు గాని, గోకుల్ చాట్ లో జరిగింది గాని, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే కదా. కేవలం ఈ మూడే కాదు, కాంగ్రెస్ పాలించినటువంటి 65 సంవత్సరాల్లో కొన్ని వందలాది ఉగ్రదాడులు జరిగాయి. ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఈ దేశ ప్రజలు బతికారు. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఈవెన్ ఈ కాశ్మీర్ లో కూడా మీకు తెలుసు, ఎంతో వేలాది మంది ఉగ్రవాదులు నేరి పారేశారు. ఎంత పటిష్టమైనటువంటి భద్రతా దళాలు ఉన్నాయి. కానీ ఇటువంటి దాడి జరగడం అనేది నిజంగా బాధాకరము. అందుకే నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఈ ఉగ్ర దాడి చేసినటువంటి వారు ఎవరైనా సరే భూమి మీద ఎక్కడున్నా వెతికి
వారిని పట్టుకొని వస్తాము, ఇంతకు మించినటువంటి శిక్షణ వారికి వేస్తాము, అలాగే వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి సహకరిస్తున్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని. కాంగ్రెస్ ఇప్పటికైనా తెలుసుకోవాలి, మీ ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి. హిందువుల మరణాల పైన మీ రాజకీయ పునాదులు వేయడమే కాకుండా మీ రాజకీయం అంతా హిందువుల మరణాల పైన, హిందువుల ఊచకోతల పైన, హిందూ వ్యతిరేక కార్యక్రమాలతోటే మీ రాజకీయం, మీ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, హిందువులందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా షర్మిలకు చెప్తున్నాను, దమ్ముంటే, ధైర్యం ఉంటే సవాల్ చేస్తున్నాను, మీ 65 పాలనలో కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయి, మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉగ్రవాదులకి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది, మీ రాహుల్ గాంధీ ఏ విధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి స్నేహం చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా భారతీయ జనతా పార్టీ హయాంలో మేము ప్రజల్ని ఏ విధంగా కాపాడుకున్నామో రండి, సవాల్ చేస్తున్నాను. ధైర్యం ఉంటే దమ్ముంటే గనక మాతో ఛాలెంజ్ కి రండి, డిబేట్ కి రండి. అంతేగాని ఎక్కడో కూర్చొని భారత ప్రధానిని ఒక మాట అండము, భారత జాతీయ భద్రతా దళాలను విమర్శిస్తామనంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే మీ హిందూ వ్యతిరేక భావజాలం అందరికీ తెలిసిందే. దేశంలో ఉన్న ముస్లింలందరినీ ఎవరన్నారు షర్మిల? నువ్వెందుకు వెనకేసుకొస్తున్నావు? ఎవరైనా అన్నారా దేశంలో ఉన్న ముస్లింలందరి గురించి? కానీ ఆ ఉగ్ర దాడికి తెగబడినటువంటి వారు మతం ఆధారంగానే కదా చేసింది, హిందువులను తెలుసుకునేగా చేసింది. అందులో ఒక క్రైస్తవుడని కూడా తెలిసి మరీ చేశారు, చంపారు కదా అక్కడ. వారు చంపినటువంటి వారు ముస్లింలని తెలియదా? వారి జిహాద్ కోసమే చేశారని కూడా తెలియదా? ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కదా. ఇటు బాధిత హిందువులకి సపోర్ట్ చేయకుండా అటు ఏంటో ముస్లింలను వెనకేసుకుని వస్తారేంటి? ఎప్పటికీ మీ బుద్ధి మారదా? గమనిస్తూనే ఉన్నాము. సెక్యులర్ వాదులారా, హిందూ లైఫ్స్ మ్యాటర్స్. ఎక్కడో ఏదో ఘటన జరిగితే మీరందరూ కూర్చొని ఓ సానుభూతి వ్యక్తపరచడం కాదు. ఇప్పుడు ఎందుకు మరి అందరూ నోర్లు తెరవట్లేదు? ఇంతమందిని మతం పేరిట ఊచకోత కోస్తుంటే దీనిపైన కూడా అసత్య ప్రచారాలు పుట్టించాలి, సృష్టించాలని చెప్పని చూస్తున్నారు కొంతమంది కుహాన మేధావులు, అలానే కాంగ్రెస్ వాదులు. ఇళ్లకాలం మీ ఆటలు సాగవు. చేతనైతే గనక ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలవండి. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మటుకు ప్రజలు బాగా దండిగా మీకు బుద్ధి చెప్తారని తెలుసుకోవాలని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.